హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుందని చెప్పి చాలామందికి అదే డౌట్ ఉంది. సో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఆ మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మనకి ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్లోని ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఇంకా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎలా సెకండ్ ఫేజ్ సంబంధించిన అలాట్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే నోటిఫికేషన్ అనేది ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ చూసుకుంటే మనకి 22వ తారీఖు వరకు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు రిపోర్ట్ చేస్తారు కదా, రిపోర్ట్ చేయకుండా ఉన్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ ఫేజ్కి అయితే యాడ్ అవుతాయి. ఇప్పటికే కొన్ని సీట్స్ అయితే మిగిలిపోయినాయి. ఆ సీట్స్ మిగిలిపోయినాయి అన్నీ కూడా ఈ రిపోర్ట్ చేయని దాంట్లోనే యాడ్ అయ్యి మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో మనకి సెకండ్ ఫేజ్కి అయితే అప్డేట్ చేస్తారు. సో దీన్ని బట్టి మన సెకండ్ ఫేజ్ అనేది మన తొందరగానే ఉంటుంది. బట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి మ్యాక్సిమం అరౌండ్ ఇప్పుడు మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనకి ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ డిలే అవుతే మాత్రం మనకి ఇక్కడ ఆగస్ట్ సెకండ్ వీక్లో కంపల్సరీగా మన సెకండ్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే చాలా తొందరగా అయితే కండక్ట్ చేయడమే జరుగుద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. డైరెక్ట్ వెబ్ ఆఫీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏ విధంగా ఇవ్వాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా సెకండ్ ఫేజ్లో ఎలా సీట్ తెచ్చుకోవాలో ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్ రిప్లై ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.